ఐపీఎల్‌లో ప్రతిసారి వినపడే మాట ఈసారి కప్పు నమ్మదే అనే స్లోగన్స్. సీజన్ ఎండింగ్ వచ్చేసరికి నెక్స్ట్ సాలా అని ఫిక్స్ అవుతారు ఆర్సీబీ ఫ్యాన్స్. కానీ ఎవ్రీ సీజన్ ఎండింగ్లో ఒక మాట మాత్రమే మిగులుతుంది, ఇంకా ఎప్పుడు గెలుస్తారు. ఆర్సీబీలో స్టార్ ప్లేయర్స్ ఉన్నారు, ఫ్యాన్ బేస్ ఉంది, సూపర్ క్రేజ్ కూడా ఉంది, కానీ కప్పు మాత్రమే లేదు. ఇది బ్యాడ్ లక్కా, లేదా ఆర్సీబీలో ఉండే ఇంటర్నల్ పాలిటిక్స్, రాంగ్ డెసిషన్స్, ఫిక్సింగ్ డౌట్సా? ఒక టీం 18 ఇయర్స్లో ఎందుకు గెలవలేకపోయింది? ఈ స్టోరీ వెనక ఉన్న డార్క్ ట్రూత్స్ ఏంటి తెలుసుకుందాం రండి. ది అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ ఆర్సీబీ, లెట్స్ అన్కవర్ దెమ్. ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ ఇన్ ఐపీఎల్. దీనిని 2008లో విజయ్ మాల్యా $111.6 మిలియన్ కొన్నారు. అప్పటికి విజయ్ మాల్యా యునైటెడ్ స్పిరిట్స్కి ఓనర్ అండ్ ఈ టీంకి రాయల్ ఛాలెంజ్ అని నేమ్ పెట్టారు. ఇప్పటికి ఆర్సీబీ 8 సార్లు ప్లే ఆఫ్స్కి వెళ్తే 3 సార్లు ఫైనల్స్కి వెళ్ళింది. ఆర్సీబీ ఇప్పటి వరకు కప్పు కొట్టకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఆర్సీబీకి అన్ని సీజన్స్లో బ్యాటింగ్ బాగా ఉంటుంది, కానీ బౌలింగ్ వీక్ ఉంటుంది. ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఇవ్వడం వల్ల చాలా మ్యాచెస్ ఓడిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, వినయ్ కుమార్ 2013లో జరిగిన మ్యాచ్లో 24 రన్స్ లాస్ట్ ఓవర్లో కన్సీడ్ చేశాడు. 2016 ఐపీఎల్ ఫైనల్లో షేన్ వాట్సన్ వేసిన 4 ఓవర్స్లో 61 రన్స్ ఇచ్చాడు. బెన్ కటింగ్ లాస్ట్ ఓవర్స్లో 39 రన్స్ కొట్టాడు. ఎస్ఆర్హెచ్కి హై స్కోర్ వచ్చింది. సిరాజ్, హర్షల్ పటేల్, లూకీ ఫెర్గుసన్ కన్సిస్టెంట్గా రన్స్ ఇస్తూనే ఉన్నారు 2024 సీజన్ మొత్తం. నెంబర్ 2, ఓవర్ డిపెండెన్స్ ఆన్ స్టార్ బ్యాటర్స్. ఆర్సీబీలో కోహ్లీ, ఏబీ డివిలియర్స్, గేల్ ఇలాంటి స్టార్ ప్లేయర్స్ బాగా ఆడారు, కానీ మిడిల్ ఆర్డర్ వీక్గా ఉండడం వల్ల రిమైనింగ్ ప్లేయర్స్ మీద ప్రెజర్ ఉండడం కూడా ఒక రీజన్. గేల్ అండ్ ఏబీడీ రిటైర్ అయ్యాక ఇంపాక్ట్ బాగా తగ్గింది. మ్యాక్స్వెల్, గ్రీన్, డీకే, లామ్లోర్ ఇలాంటి ప్లేయర్స్ ఆర్సీబీకి వచ్చాక ఇన్కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయడం ఒక మేజర్ ఇష్యూ. నెంబర్ 3, కెప్టెన్సీ అండ్ స్ట్రాటజీ మిస్టేక్స్. ఆర్సీబీలో ఫ్రీక్వెంట్గా కెప్టెన్సీ చేంజెస్ జరిగాయి. 2008 నుంచి 2009 వరకు రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, కెవిన్ పీటర్సన్ కెప్టెన్స్గా ఉన్నారు. 2010 నుంచి 2012 వరకు డానియల్ వెటోరీ కెప్టెన్గా ఉన్నాడు. 2013 నుంచి 2021 వరకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేశారు. 2022 నుంచి 2024 వరకు ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్సీ చేశాడు. రీసెంట్ 2025లో రజత్ పటిదార్ కెప్టెన్గా ఉన్నాడు. చూద్దాం ఈసారి లక్ ఎలా ఫేవర్ చేస్తుందో. నెంబర్ 4, బ్యాడ్ యాక్షన్ స్ట్రాటజీస్. టూ మచ్ డిపెండెన్స్ ఆన్ సర్టెన్ ప్లేయర్స్ వల్ల రైట్ టీమ్ కాంబినేషన్ సెట్ కాకపోవడం ఇంకో రీజన్. ఆర్సీబీ టీమ్ బిల్డింగ్లో బిగ్గెస్ట్ ఇష్యూ రాంగ్ ఆప్షన్స్లో ఓవర్ పేయింగ్ చేయడం. ఫేమ్ ఉన్న ప్లేయర్స్ని పెద్ద అమౌంట్స్కి బై చేయడం వల్ల బ్యాలెన్స్ టీమ్ అనేది ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. 2014లో యువరాజ్ సింగ్ని 14 కోట్లకి ఆక్షన్లో తీసుకున్నారు. 1 సీజన్ తర్వాత రిలీజ్ చేశారు. 2017లో టైమల్ మిల్స్ని 12 CR తీసుకుంటే ఆ సీజన్లో ఫెయిల్ అయ్యాడు. 2022లో వాణిద్ హసరంగా, హర్షల్ పటేల్ 10 CR ప్లస్కి తీసుకుంటే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయలేకపోయారు. 2024లో కెమెరన్ గ్రీన్ని 17.5 CRకి తీసుకుంటే కానీ గ్రీన్ చూపించిన ఇంపాక్ట్ చాలా తక్కువ. ఇంకో ఇంట్రెస్టింగ్ సీక్రెట్ చెప్పే ముందు, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హర్ష వ్లాగ్స్. మీకు సబ్స్క్రైబ్ అనేది చిన్నదే కావచ్చు, కానీ మాకు అది చాలా విలువైనది. నెంబర్ 5, చోకింగ్ ఇన్ బిగ్ మ్యాచెస్. ఆర్సీబీ ఫైనల్స్కి వచ్చిన బిగ్ మ్యాచెస్లో ప్రెజర్కి సక్కంబ్ అవుతుంది. 2009 ఫైనల్లో 143 రన్స్ టార్గెట్ ఈజీలాగా కనిపించిన ప్రెజర్ వల్ల ఫెయిల్ అయ్యారు. 2011 ఫైనల్లో సిఎస్కే 200+ స్కోర్ చేసింది. ఆర్సీబీ ప్రెజర్లో కొలాప్స్ అయింది. 2016 ఫైనల్లో కోహ్లీ, గేల్ బాగా ఆడినప్పటికీ వాళ్ళ వికెట్స్ తర్వాత ప్రెజర్ని హ్యాండిల్ చేయలేక చేతులు ఎత్తేశారు. నెంబర్ 6, అతిపెద్ద ఇష్యూ ఏంటంటే హోమ్ గ్రౌండ్ ఇష్యూ. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో స్మాల్ బౌండరీస్ వల్ల బౌలర్స్కి చాలా కష్టం. ఎంత పెద్ద టార్గెట్ సెట్ చేసినా దానిని డిఫెండ్ చేయలేక చాలా మ్యాచెస్ హోమ్లోనే ఓడిపోయారు. బ్యాటింగ్కి ఎక్కువ అనుకూలించడం వల్ల క్రూషియల్ మ్యాచెస్లో ఫెయిల్ అయ్యారు. అపోజిషన్ టీమ్స్ ఈజీగా 200+ స్కోర్ చేశారు. పవర్ హిట్టింగ్ బ్యాటర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. కంపేర్ టు అదర్ టీమ్స్, ఆర్సీబీకి హోమ్ అడ్వాంటేజ్ చాలా తక్కువ. మిగిలిన టీమ్స్ హోమ్ గ్రౌండ్లో ఎక్కువ మ్యాచెస్ విన్ అయితే ఆర్సీబీకి రివర్స్లో లూజ్ అవుతున్నారు. ఆర్సీబీ హోమ్ రికార్డ్ ఎలా ఉందంటే టోటల్ మ్యాచెస్ ప్లేడ్ 93, దీంట్లో విన్ అయినవి 44, లూజ్ అయినవి 45, నో రిజల్ట్గా 4 మ్యాచెస్ ఉన్నాయి. అంటే విన్నింగ్ పర్సంటేజ్ 47%. చిన్నస్వామిలో ఆర్సీబీకి జస్ట్ 47% మాత్రమే విన్నింగ్ రేషియో ఉంది. అంటే హోమ్ అడ్వాంటేజ్ ఎక్కువ ఉందని చెప్పలేము. నెంబర్ 7, లక్ ఫ్యాక్టర్. చాలా సీజన్స్లో కీ ప్లేయర్స్ ఇంజురీస్ వల్ల టీం ఫుల్ పొటెన్షియల్గా ఆడలేకపోయింది. 2017లో కేఎల్ రాహుల్ ఇంజూర్, గేల్ అండ్ ఏబీడీ ఫామ్లో లేరు. రిజల్ట్, ఆర్సీబీ లాస్ట్ ప్లేస్ ఇన్ దట్ సీజన్. 2022లో హర్షల్ పటేల్ పర్సనల్ ఇష్యూ వల్ల ఫుల్ సీజన్ ఆడలేదు. 2024లో రజత్ పటిదార్ అండ్ జోష్ హజ్లేవుడ్ ఇంజూర్డ్ వల్ల బౌలింగ్ ఇంపాక్ట్ మిస్ అయింది. కోహ్లీ అండర్ ప్రెజర్ కెప్టెన్సీలో స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. 2021లో కెప్టెన్సీకి రిజైన్ చేశాడు. రిమైనింగ్ డార్క్ ఫ్యాక్ట్స్. ఫిక్సింగ్ అండ్ కాంట్రవర్సీ సస్పిషన్స్.
2013లో ఆర్సీబీ ప్లేయర్కి ఫిక్సింగ్ అనుమానాలు వచ్చాయి. ఆర్సీబీ ప్లేయర్ మయాంక్ అగర్వాల్కి సస్పీషియస్ రూమర్స్ వచ్చాయి, బట్ ప్రూవ్ చేయలేకపోయారు. 2012లో ల్యూక్ పోమర్స్ బ్యాచ్ సెక్షువల్ అసాల్ట్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి సస్పెన్షన్ వచ్చింది. టీమ్ లెవెల్ ఫిక్సింగ్ ప్రూవ్ అవ్వలేదు, బట్ ఫిక్సింగ్ అండ్ కాంట్రవర్షియల్ సస్పిషన్స్ వల్ల ఆర్సీబీకి బ్యాడ్ రెప్యుటేషన్ వచ్చింది. మేనేజ్మెంట్ ప్రెజర్ అండ్ ఇంటర్ఫీరెన్స్. ముంబై, చెన్నై లాంటి టీమ్స్ ఇండియన్ టీంకి సూపర్ టాలెంటెడ్ ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేశారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ టీం గ్రూమ్ చేసిన ప్లేయర్స్ ఇప్పుడు ఇండియన్ టీంలో కీ ఫ్యాక్టర్. మెయిన్గా ఆర్సీబీ ఒక కోర్ టీంని బిల్డ్ చేయలేకపోయింది. ఏ టీమ్స్ అయితే కోర్ టీంని బిల్డ్ చేసుకోలేదో స్టిల్ అవే టీమ్స్ కప్పు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఆర్సీబీస్ అన్లక్కీ మూమెంట్స్ అండ్ బ్యాడ్ ఎంపైరింగ్ కాల్స్. నెత్తి మీద శని ఉంటే ఈశ్వరుడైనా కాపాడలేడు అన్నట్టు ఆర్సీబీ లక్ కూడా ఇలాంటిదే. 2019 ఐపీఎల్లో జరిగిన ముంబైకి ఆర్సీబీకి జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ గెలవటానికి లాస్ట్ బాల్కి 7 రన్స్ కావాలి. అయితే లసిత్ మలింగ్ వేసిన ఆ లాస్ట్ బాల్ అనేది ఫ్రంట్ ఫుట్ నో బాల్. అయితే ఎంపైర్ దీన్ని కాల్ చేయడం మిస్ అయ్యాడు. రిజల్ట్ ఆర్సీబీ లూజ్ అయింది 6 రన్స్ డిఫరెన్స్తో. ఇన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఆర్సీబీ. ఆర్సీబీ నెవర్ ఫినిష్డ్ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్ ఇన్ లీగ్ స్టేజ్. ఏబీడీ అండ్ కోహ్లీ మోస్ట్ 100+ partnerships in IPL 10 times. RCB holds record for highest and lowest IPL scores. Highest score in IPL 263. ఇది లాస్ట్ ఇయర్ బ్రేక్ అయింది, బట్ ఆర్సీబీ 2013 నుంచి 2023 వరకు హైయెస్ట్ స్కోర్ రికార్డ్ని హోల్డ్ చేసింది. లోయెస్ట్ స్కోర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ 49 ఆల్అవుట్ 2017లో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో. సోషల్ మీడియాలో హైయెస్ట్ ఎంగేజ్మెంట్ ఉన్న టీం ఆర్సీబీ మాత్రమే. మోస్ట్ ఫాలోడ్ ఐపీఎల్ టీమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ యూట్యూబ్. ఆర్సీబీ ఫ్యాన్స్ విన్ అయినా ఓడినా సపోర్ట్ చేస్తారు. ఆర్సీబీ ఫ్యాన్స్ మీరు హోప్ వదులుకోకండి, ఒకరోజు ఈ సాలా కప్ మీదే అవుతుంది. లెట్స్ హోప్ ఆర్సీబీ లెర్న్స్ ఫ్రమ్ ద పాస్ట్ అండ్ ఫైనల్లీ రైట్స్ ఏ విన్నింగ్ చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హర్ష వ్లాగ్స్.